ఇటీవల భారీ వర్షాలతో కురిసిన రామప్ప ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఇన్టెక్ కన్వీనర్ నీటు మాజీ ప్రొఫెసర్ పాండురంగారావుతో కూడిన బృందం ఆలయంలో ఏర్పడ్డ లీకేజీలను గుర్తించింది. ఆలయ ఈశాన్య మూలాలలో ఉన్న స్తంభాలు, ఛజ్జాల, జాయింట్ల మధ్య ఖాళీలు ఏర్పడి ఆలయం రూఫ్ల ద్వారా ముఖ మండపం లోపల వర్షం నీరు చిమ్ముతుందన్నారు. త్వరలోనే ఆయిల్ రూఫ్లకు శాశ్వత మరమ్మతులు చేస్తామని, కాకతీయ కాలంలో నిర్మించిన సౌండ్ బాక్స్ టెక్నాలజీతో ఇంకో 1000 ఏళ్ల వరకు ఆలయానికి ఎలాంటి సమస్య లేదన్నారు. మీరు మాట్లాడితే మేము రికార్డ్ చేసుకుంటున్నాం. అది ఎక్కడెక్కడైతే డైరెక్షన్ చేంజ్ అవుతుందో ఆ పిల్లర్ పైన కాకుండా ఈ వాటర్ దీనిపైన వస్తుంది. ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్